ఐతారం అంటే ఈ స్కూళ్ళు కాలేజీలు సర్కార్ ఆఫీసులన్నీ బందే. కానీ అసొంటిది రేపు అసెంబ్లీ పెడతాన్రు. అది గిన పొద్దుగాల 9:30కే. చాలా ముఖ్యమైన ముచ్చట్లు ఉంటాయట మరి మాట్లాడుకునేటి. అప్పటిదప్పుడు చెప్పుకుందాం గాని ఫస్ట్ నాడు ఎట్లా నడిచిందో చూద్దాం పాండ్రి. కాలం చేసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సార్ ను తలుచుకునే కార్యం నడిచింది. అసెంబ్లీ చాలుగానే తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడే షేరిక ఎన్ని పదవులు చేసింది, ఎన్టీఆర్ అభిమానిగా సినిమా నిర్మాతగా 3 మాటల ఎమ్మెల్యేగా ఏమేం చేసింది అంతా యాద్ చేసిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. పాత బస్తీ 1995లో సినిమా తీవడం, అదే విధంగా రవణ 2000 సంవత్సరంలో నటశేఖర కృష్ణ గారిని హీరోగా పెట్టి వారు ఒక గొప్ప చిత్రాన్ని నిర్మించడం, భద్రాద్రి రాముడు 2004లో, నా స్టైలే వేరు 2009లో. మా పార్టీలకు వచ్చినాక 2 మాటల ఎమ్మెల్యే అయిండు. మాతోటి మంచిగా మెసిలేది, పబ్లిక్ తిప్పలు తీర్చుట్ల ముందుండేటోడు అనుకొచ్చిండు బీఆర్ఎస్ రామన్న. ఎన్టీ రామారావు గారి నిలువెత్తు కటౌట్ పెట్టి కృష్ణుడి రూపంలో రాముడి రూపంలో పెట్టి కింద రాసి ఉండేది అధ్యక్ష మాగంటి గోపీనాథ్ అని చెప్పి రాసి ఉండేది. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఈ కటౌట్స్ కల్చర్ కానీ బతుకమ్మ చీరలు అనే కార్యక్రమం మనం 2016-17లో ప్రారంభించినాం అధ్యక్ష. కానీ అంతకంటే ముందే గోపీనాథ్ గారు తన కాన్స్టిట్యున్సీలో బతుకమ్మకి చీర పెట్టే ఒక సంస్కృతిని కూడా తీసుకొచ్చింది గోపీనాథ్ గారు. బీజేపీ తరఫున కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి సారు నివాళులు అర్పించాడు. సౌమ్యునైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి చిరస్థాయిగా నిలిచిపోయే పరిస్థితుల్లో ఉంచాలని కోరుకుంటూ ఎంఐఎం సిపిఐ పార్టీలు కూడా మాగంటి సార్ మంచితనం గురించి చెప్పినాక రేపటికి వాయిదా పడింది. అటు మండలిలో కూడా ఇదే నడిచింది. సొంత పార్టీ ఎమ్మెల్యేకి సంతాపం తెలిపే మీటింగ్ గిన కేసీఆర్ సార్ అయితే రాలే. అయితే ఇంకా అన్ని పార్టీల లీడర్లను పిలుచుకొని బీఎస్సీ మీటింగ్ పెట్టిరు. అసెంబ్లీ ఎన్ని రోజులు నడపాలనే దాని మీద.